హల్లెలూయా. సమస్తమైన మహిమ ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్. లూకాసు వార్త 15వ అధ్యాయము 26వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 26 నుంచి 32 వరకు. హల్లెలూయా. లూకాసు వార్త 15వ అధ్యాయము 26వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం చదువుకుందాం. చదవండి. దాసులలో ఒకడు వచ్చి ఇది ఏమిటని అడుగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి తొలిన దూడను వధించను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనలేకపోయాను కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకున్నాడు. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, ఈ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. అయినా నా స్నేహితులతో సంతోషపడినట్టు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీడి కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పాను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవు, మనం సంతోషపడి ఆనందించుట ఎక్కువని. వీడి తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాను, తప్పిపోయి దొరికానని అతడితో చెప్పాను. చాలు. హల్లెలూయా. మరి ఈరోజు మన అంశం ఏంటిదంటే గనుక దేవుని ఎదుట నీకున్న స్వేచ్ఛను గ్రహించు. హల్లెలూయా. మన అంశం ఏంటిది? దేవుని ఎదుట నీకున్న స్వేచ్ఛను గ్రహించు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మన ప్రతి ఒక్కరికి కూడా కావాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే కనుక ఫ్రీడమ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఏం కోరుకుంటారు? ఫ్రీడమే కోరుకుంటారు, స్వేచ్ఛ కోరుకుంటారు. హల్లెలూయా. అయితే దేవుని దగ్గర ఉన్న స్వేచ్ఛ ఎలాంటిదో అందరూ కూడా గ్రహించరు కాబట్టి ఏం చేస్తారు? దేవునికి దూరంగా ఉండడానికే చూస్తారు. హల్లెలూయా. దేవుని దగ్గర మనకు స్వేచ్ఛ ఉంది. హల్లెలూయా. మరి చాలా మంది అందరు ఏమనుకుంటారంటే కనుక దేవుని దగ్గరకు వస్తే మరి ఆజ్ఞలు ఉంటాయి, ఆజ్ఞలు పాటించాలి, వాక్యం పాటించాలి, మరి లోకరీతిగా ఎలాంటి ఎంజాయ్మెంట్ మరి మనకు ఉండదని చెప్పి అనుకుంటారు. హల్లెలూయా. కానీ దేవునిలో కూడా ఎంజాయ్మెంట్ ఉంది. హల్లెలూయా. అయితే మరి దేవునిలో ఉన్న ఎంజాయ్మెంట్ని వాళ్ళు గ్రహించక ఏం చేస్తూ ఉంటారు? దేవునికి దూరం అవుతూ ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ మరి ఈ అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక 11వ వచనం నుంచి కూడా 32వ వచనం వరకు కూడా మరి యేసుప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఆ ఉపమానం ఏంటిది? ఒక ఆయనకి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులలో చిన్న కుమారుడు ఏం చేశాడు? తనకు రావాల్సిన ఆస్తి మరి తండ్రి దగ్గర మరి కొట్లాడి మరి తీసుకొని ఏం చేశాడు? దూరదేశానికి వెళ్ళిపోయాడు. తర్వాత మరి దూరదేశానికి వెళ్ళిపోయి ఏం చేశాడు? ఆస్తితోటి మరి దుర్వ్యాపారం చేసి ఎంజాయ్ చేసి ఆస్తి అంతా కూడా పోగొట్టుకున్నాడు. అలా పోగొట్టుకొని ఎలాంటి పరిస్థితిలోకి వచ్చాడు అంటే కనుక మరి పందుల పొట్టు తిందామని చెప్పి మరి పందుల దగ్గర చేరినా కూడా ఆ పందుల పొట్టు కూడా దొరకట్లేదు. అలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అలాగనే పెద్ద కొడుకు కూడా ఎలాంటి వాడంటే కనుక తండ్రి చెప్పిన మాటనే వింటున్నాడు, తండ్రి దగ్గరనే ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఇద్దరు కొడుకుల విషయంలో చూసుకుంటే కనుక తండ్రి దగ్గర ఎలాంటి స్వేచ్ఛ దొరుకుతుందో ఇద్దరు కూడా అర్థం చేసుకోలేదు. హల్లెలూయా. చిన్నవాడు ఏమనుకున్నాడు? తండ్రికి దూరంగా పోతే హాయిగా ఉండొచ్చు అని చెప్పి అనుకొని మరి చిన్నవాడు మరి ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు. పెద్దవాని గురించి చూసుకుంటే పెద్దవాడు కూడా తండ్రి దగ్గరనే ఉన్నాడు, తండ్రి చెప్పిన మాటనే వింటున్నాడు. అయితే తండ్రి దగ్గర ఎలాంటి స్వేచ్ఛ ఉందో పెద్దవాడు కూడా అర్థం చేసుకోలే. హల్లెలూయా. మరి తండ్రి దగ్గర ఎలాంటి స్వేచ్ఛ ఉందంటే కనుక తండ్రి ఏం చెప్తున్నా, నువ్వు నాతో పాటు ఎల్లప్పుడూ నువ్వు నాతో కూడా ఉన్నావు కాబట్టి నావన్నీ కూడా నీయే అంటున్నాడు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ అధ్యాయంలో మరి ఇక్కడ మరి 26వ వచనం నుంచి కూడా మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఏం జరుగుతుంది? మరి ఆ చిన్న కుమారుడేమో మరి పందుల పొట్టు కూడా మరి దొరకని మరి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు మరి చిన్నవానికి ఏమైంది? మరి బుద్ధొచ్చి అప్పుడు ఏమనుకున్నాడు? నా తండ్రి దగ్గర దాసులు కూడా పనిచేసే వాళ్ళకు కూడా ఆహారం సమృద్ధిగా ఉంది.
హల్లెలూయా. అంటే చిన్నవానికి అప్పుడు అర్థమైంది. హల్లెలూయా. మరి ఏమి కూడా లేకుండా ఆస్తంతా కూడా పోయి కనీసం పందుల పొట్టు కూడా మరి దొరకని స్థితిలోకి వెళ్ళిన తర్వాత తండ్రి దగ్గర ఎంత హాయిగా ఉండొచ్చో అప్పుడు అర్థమైంది. హల్లెలూయా. మరి అన్ని సంవత్సరాలు తండ్రితోటే ఉన్నాడు కానీ తండ్రి దగ్గర ఉన్న ఫ్రీడమ్ ఎలాంటిది అనేది గ్రహించలేదు చిన్న కొడుకు. హల్లెలూయా. ఎప్పుడైతే మరి ఆ పందుల పొట్టు కూడా మరి దొరకని స్టేజ్కి వెళ్ళిపోయిండో అప్పుడు తండ్రి దగ్గర ఎంత ఫ్రీడమ్ ఉంది, తండ్రి దగ్గర ఉంటే ఎంత సంతోషంగా ఉండగలుగుతాం అన్నది అప్పుడు ఆ చిన్న కొడుకుకి అర్థమైపోయి మరి చిన్న కొడుకు ఏమనుకున్నాడు, మరి ఇప్పుడు నేను కొడుకుగా ఉండడానికి నేను యోగ్యుడని కాదు కాబట్టి కనీసము మరి నీకు దాసుడుగా నన్న కూలివానిగా నన్ను ఉంటా అని చెప్పి బతిమలాడతా అని చెప్పి అనుకొని మరి చిన్న కొడుకు ఏం చేసిండు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి, నాయనా మరి నేను నీకు దాసుడు, నేను నీ కుమారునిగా ఉండడానికి నేను అర్హుని కాదు, నేను నీ దగ్గర దాసునిగా ఉంటా అంటే తండ్రి ఏం చేస్తాడు, మరి తండ్రి మరి మంచి వస్త్రాలు ధరింపజేసి ఉంగరం పెట్టి మరి తండ్రి కుమారునిగానే స్వీకరించాడు. అలా పెద్ద విందు చేస్తూ ఉంటాడు. మరి అయితే మరి ఆ విందు చేస్తున్నప్పుడు మరి పొలంలో నుంచి పెద్ద కుమారుడు వచ్చి ఒక దాసుని పిలిచి, ఏంది అల్లరి, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగినప్పుడు మరి ఆ దాసుడు ఏం చెప్పాడు, మరి నీ తమ్ముడు మరి తిరిగి వచ్చాడు కాబట్టి మరి మీ తండ్రి మరి విందు చేస్తున్నాడని చెప్పినప్పుడు మరి పెద్దోనికి కోపం వచ్చింది. హల్లెలూయా. ఎందుకు పెద్దోనికి ఎందుకు కోపం వచ్చిందంటే, నేనేమో తండ్రి చెప్పిన మాటనే వింటున్నా, తండ్రి దగ్గరనే ఉన్నా, ఆయన కానీ కనీసము మరి స్నేహితులతో సంతోషించడానికి ఒక మేక పిల్లని కూడా ఇవ్వలేదు. వాడేమో ఆస్తి తీసుకుపోయి ఆస్తి అంతా కూడా పాడు చేసి తిరిగి వస్తే వానికేమో పెద్ద విందు చేస్తున్నాడు. హల్లెలూయా అని చెప్పి మరి పెద్ద కొడుకు ఏం చేశాడు, మరి కోప్పడి అలిగి లోపలికి రమ్మంటే లోపలికి రావట్లేదు. హల్లెలూయా. ఎందుకు రావట్లేదు నాయనా అని చెప్పి అడిగినప్పుడు మరి తండ్రితోటి పెద్ద కుమారుడు ఏమంటున్నాడు, మరి వాడు నీ ఆస్తి అంతా కూడా పాడు చేశాడు, ఆస్తి అంతా కూడా పాడు చేసి వచ్చినానికేమో పెద్ద విందు చేస్తున్నావు, నేను నీ ఆజ్ఞనే పాటించినా, నువ్వు చెప్పిందే నేను వింటున్నా, అయినప్పటికీ నా స్నేహితులతో సంతోషించడానికి ఒక మేక పిల్లని కూడా నువ్వు వీయలేదంట. అంటే మరి తండ్రి ఏమంటున్నాడు, నువ్వు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు కాబట్టి నావన్నీ కూడా నీవే. హల్లెలూయా. అంటే ఇప్పుడు మరి పెద్ద కొడుకు ఈ పెద్ద కొడుకు ఎల్లప్పుడూ తండ్రితో కూడా ఉన్నాడు, తండ్రి చెప్తున్న మాటలు మరి పని చేస్తున్నాడు, తండ్రి యొక్క ఆజ్ఞని పాటిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు తండ్రి దగ్గర పెద్ద కొడుకుకి ఎంత స్వేచ్ఛ ఉంది. తండ్రి ఏదైతే సంపాదించిండో దాని అంతటి మీద మరి పెద్ద కొడుకుకి మరి అధికారం ఉంది. హల్లెలూయా. కాబట్టి తండ్రి ఏమనుకున్నాడు, నా పెద్ద కొడుకు నేను చెప్పిన మాటనే వింటున్నాడు కాబట్టి వాడికి ఇష్టం వచ్చింది చేసుకొని అని చెప్పి తండ్రి వదిలేశాడు. కానీ అది మరి పెద్ద కుమారునికి అర్థం కాలే. హల్లెలూయా. పెద్ద కుమారుడు మరి తండ్రి చెప్తున్న మాటని వింటున్నాడు కానీ తండ్రి దగ్గర ఎలాంటి స్వేచ్ఛ ఉందనేది పెద్ద కుమారునికి అర్థం కాలేదు కాబట్టి మరి చిన్నోడు వచ్చినప్పుడు విందు చేస్తున్నప్పుడు పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడు, వాడు అలిగాడు. హల్లెలూయా. తండ్రి దగ్గర మరి పెద్ద కుమారునికి ఎలాంటి స్వేచ్ఛ ఉందో అర్థం చేసుకోలే. హల్లెలూయా. తండ్రితోటే ఉన్నాడు కానీ అర్థం చేసుకోలే. హల్లెలూయా. మరి తండ్రి దగ్గర ఎలాంటి స్వేచ్ఛ ఉంది, మరి తండ్రి చెప్పిన మాట మరి తండ్రి చెప్పిన మాట వినేవారికి మరి తండ్రి సంపాదించిన దాని అంతటి మీద అధికారం ఉంది. ఇక్కడ తండ్రి ఏం చెప్తున్నాడు, నావన్నీ కూడా నీవే. హల్లెలూయా. అంటే మరి ఆ కొడుకు తనకి ఇష్టం వచ్చినట్టుగా, అంటే మరి ఆ కొడుకు తండ్రికి విధేయుడే కాబట్టి ఇప్పుడు దేవుని చిత్తానుసారంగా జీవించేవాడు దేవునికి వ్యతిరేకమైన వాటిని కోరుకుంటాడా? కోరుకోడు కదా. అవునా? హల్లెలూయా. మరి ఏం కోరుకుంటాడు, దేవుని చిత్తానుసారమైనవి మాత్రమే కోరుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనకి ఫ్రీడమ్ ఇచ్చాడు. దేవుడు మనకి యేసుప్రభు ఏమంటాడు, మీరు అడుగుడి ఇయ్యబడును, వెదుకుడి దొరుకును అంటాడు. అయితే ఏది పడితే అడిగితే మరి ఇస్తాడా దేవుడు? లేదు. హల్లెలూయా. ఇక్కడ మరి మొదటి యోహాను పత్రికలో ఉంటది కదా, మొదటి యోహాను పత్రికలో మరి మనం చూసుకుంటే కనుక మొదటి యోహాను పత్రిక
3వ అధ్యాయం 22వ వచనం చదవండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాం కనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకుతుంది. చాలు. హల్లెలూయా. అక్కడ యోహాను ఏం చెప్తున్నాడు? ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా ఆ పెద్ద కుమారునికి తండ్రి ఏదైతే చెప్పాడో అదే మరి యోహాను కూడా మరి అలాంటి మాటనే చెప్తున్నాడు. హల్లెలూయా. యోహాను కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనం ఆయన ఆజ్ఞలను మరి గైకొంటున్నాం కనుక ఏంటంట, మనం ఏది అడిగినా కూడా అది మనకు ఆయన అనుగ్రహిస్తాడంట. మరి అదే విధంగా అదే మరి మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయంలో కూడా మనం చూసుకుంటే కనుక 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. మనమేమి అడిగినను 14 చదవండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునను అది. చాలు. హల్లెలూయా. మరి ఇక్కడ ఏందంట, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా ఆయన మన మనవి ఆలకించునన్నది. హల్లెలూయా. అంటే మరి దేవుడు అడుగుమంటుండు కదా అని చెప్పి ఇష్టం వచ్చినాయి అన్ని కూడా అడిగితే కాదు. ఇప్పుడు దేవుడు మనకి బైబిల్లో ఏం అడగాలన్నా కూడా దేవుడు బయలుపరిచాడు. హల్లెలూయా. బైబిల్లో మనకి A to Z ఉన్నాయి. హల్లెలూయా. A to Z అంటే ఏం అడగాలన్నా కూడా దేవుడు అన్నిటినీ దేవుడు మనకు బయలుపరిచాడు. హల్లెలూయా. దేవుడు ఏం అడగాలనో అవి చెప్పి వాటిలోనే అడుగుమని చెప్పి దేవుడు చెప్పాడు. హల్లెలూయా. మనకి ఇష్టం వచ్చింది కాదు. హల్లెలూయా. దేవుడు మరి దేవుడు ఏవైతే మరి మరి మనకి ఏదైతే అవసరమో మరి ఏదైతే మరి అడగాలనో అవి కూడా దేవుడు బయలుపరిచాడు. హల్లెలూయా. దేవుడు బయలుపరిచిన వాటిలో నుంచే మనం అడగాలి. హల్లెలూయా. దేవుని చిత్తానుసారమైనవి మాత్రమే మనం ఎప్పుడు అడుగుతామంటే కనుక దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నప్పుడే. హల్లెలూయా. ఇప్పుడు ఆ పెద్ద కొడుకుడు కూడా మరి తండ్రి చెప్పిన మాట వింటున్నాడు కాబట్టి తండ్రికి వ్యతిరేకమైనది ఏది కూడా పెద్ద కొడుకు కోరుకోడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు తండ్రి కూడా ఏం చేశాడు, మరి పెద్దోడు నాతోటే ఉన్నాడు కాబట్టి నా అన్ని కూడా విని. హల్లెలూయా. నన్ను బాధపరిచేటి ఏవి కూడా వీడు చేయడు కాబట్టి మరి నా అన్ని కూడా విని అనుకున్నాడు. హల్లెలూయా. అయితే అది పెద్ద కొడుకుకి అర్థం కాలే. పెద్ద కొడుకు మరి తండ్రి ఆజ్ఞ పాటిస్తున్నాడు కానీ మరి తండ్రి దగ్గర ఎలాంటి స్వేచ్ఛ ఉందో అది తెలుసుకోలేదు కాబట్టి పెద్ద కొడుకు ఆ స్వేచ్ఛను అనుభవించలేదు. హల్లెలూయా. చిన్నోడేమో దూరం పోతే బాగుంటా అనుకున్నాడు. హల్లెలూయా. కానీ మరి తండ్రికి దూరం పోయినప్పుడు చిన్నోడు బాగున్నాడా? లేదు. హల్లెలూయా. వాని ఆస్తి అంతా కూడా పోగొట్టుకొని మరి పందుల పొట్టు కూడా మరి దొరకని పరిస్థితులకు జారిపోయాడు. హల్లెలూయా. మరి మనం లోకంలో స్వేచ్ఛ, లోకంలో మరి చాలా మంది లోకంలో స్వేచ్ఛ ఉంటుంది అనుకుంటారు. హల్లెలూయా. లోకంలో స్వేచ్ఛ ఉందంటారా? లోకంలో స్వేచ్ఛ ఉంది కానీ ఆ స్వేచ్ఛ ఎక్కడ తీసుకుపోతుంది? నాశనానికే తీసుకుపోతుంది. హల్లెలూయా. నాశనానికి తీసుకుపోయే మార్గం ఎట్లాంటిదంటే చాలా పొడవుగా ఉంటుంది, చాలా వెడల్పుగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది. హల్లెలూయా. మరి పెద్ద రోడ్లలో, చాలా విశాలంగా ఉన్న రోడ్లలో మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం పరిగెత్తవచ్చు, అవునా కదా? కానీ అది చాలా ప్రమాదానికి కూడా దారి తీస్తుంది. హల్లెలూయా. ఇరుకైన మార్గంలో మరి మరి చాలా స్లోగా పోవాల్సి వస్తుంది. హల్లెలూయా. కానీ ఆగాల్సి వస్తుంది. స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి ఇరుకైన మార్గంలోనే. ఇప్పుడు హైవేలలో పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్లు ఉంటాయా? లేదు. ఉన్నా కానీ ఇప్పుడు ఎట్లా పెడుతున్నారు? ఒక గీతల్లాగా పెడుతున్నారు. హల్లెలూయా. అదే గలీలలో అయితే పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. హల్లెలూయా. ఎంతో జాగ్రత్తగా పోవాలి. హల్లెలూయా. కాబట్టి మరి అందరూ ఎట్లాంటి రోడ్లు కూడా పెద్ద పెద్ద రోడ్లే కోరుకుంటారు అందరు. హల్లెలూయా. కానీ ఆ పెద్ద రోడ్లు మరి ప్రమాదానికి కూడా దారి తీస్తుంది. హల్లెలూయా. మరి చిన్న రోడ్లు మెల్లగా అయినా కానీ సేఫ్గా పోతాం. హల్లెలూయా. మరి దేవుని మార్గం కూడా ఎలాంటి మార్గం అంటే ఇరుకు మార్గమే. హల్లెలూయా. మరి దేవుని మార్గంలో ఆజ్ఞలు ఉన్నాయి. అయితే ఆజ్ఞలు పాటిస్తే గనక మరి ఎలాంటి స్వేచ్ఛ మనకు ఉంటుందంటే గనక
మరి దాన్ని ఎవరు కూడా ఆపలేరు. హల్లెలూయా. లోకరీతిగా ఉన్న స్వేచ్ఛ అనేది ఏం చేస్తుంది? మనల్ని నాశనంలోనికి తీసుకెళ్తుంది. కానీ మరి దేవునిలో ఉన్న స్వేచ్ఛ అనేది ఏం చేస్తుంది? మనకు మరి శాశ్వతమైన సంతోషాన్ని మనకిస్తుంది. హల్లెలూయా. దేవునిలో మరి దేవునిలో ఉన్న స్వేచ్ఛను మనం అనుభవించగలిగినప్పుడే మనం సంతోషంగా ఉంటాం. హల్లెలూయా. లోకానుసారంగా సంతోషంగా ఉండాలని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా కానీ అది వ్యర్థమే. ఇప్పుడు మరి సొలొమోను కూడా ఎందుకు ప్రసంగి గ్రంథంలో సమస్తం వ్యర్థమే అని చెప్పి ఎందుకు అంటున్నాడు? సొలొమోను కూడా అన్ని అనుభవించి చూశాడు. మరి మనం ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక మరి సంతోషం కోసము ఆయన ఏమేం చేశాడో అక్కడ అంతా రాయబడి ఉంటుంది. అలాగే 1 నుంచి 11 వచనాల వరకు కూడా మనం చూసుకుంటే అక్కడ ఏముంటుందంటే కనుక మరి హృదయం ఎట్లా సంతోషిస్తుందో చూద్దామని చెప్పి ద్రాక్షరసం దాగిండంట. తర్వాత మరి తోటలు నాటుకున్నాడు, తర్వాత బిల్డింగ్లు కట్టుకున్నాడు, తర్వాత మరి రాజుల దగ్గర నుంచి సొలొమోనుకి ఏమొచ్చేది? ప్రతి సంవత్సరము మరి ఓడల నిండా మరి బంగారం వచ్చేది, వెండి వచ్చేది కానుకగా. హల్లెలూయా. మరి అవన్నీ కూడా సంపాదించుకున్నాడు. గాయకులను సంపాదించుకున్నాడు. హల్లెలూయా. ఇంకా 700 మంది రాణులను వివాహం చేసుకున్నాడు. హల్లెలూయా. 300 మందిని ఉపపత్నులను పెట్టుకున్నాడు. హల్లెలూయా. తనకిష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాడు. మరి సొలొమోను అంటాడు, నా కంటికి కనబడ్డది మరి నేను అనుభవించకుండా వదిలిపెట్టలేదంటాడు. హల్లెలూయా. అన్నిటిని అనుభవించాడు కాబట్టి అన్నిటిని అనుభవించి ఏం తెలుసుకున్నాడు? సూర్యుని క్రింద పడుతున్న ప్రయాసం అంతా కూడా వ్యర్థమే. హల్లెలూయా. గాలికి ప్రయాస పడుతున్నట్టే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడను అనుసరించడం దానికంటే కూడా మరి అదే ఏంటిదంట? మానవ కోటికి అదే విధంట. హల్లెలూయా. అంతకంటే కూడా గొప్పది ఏది కూడా లేదని చెప్పి మరి సొలొమోను తెలుసుకున్నాడు. హల్లెలూయా. ప్రైజ్. అంటే మరి లోకరీతిగా మనము దేవునికి దూరముగా ఉండి లోకరీతిగా మరి చాలా ఫ్రీగా మరి హాయిగా ఉండాలని చెప్పి అనుకుంటే గనక అది ఎక్కడ తీసుకుపోతుంది? అది అంతా కూడా వ్యర్థమే. హల్లెలూయా. లోకరీతిగా సంతోషంగా ఉండడానికి మనం ఎంత ప్రయాసపడ్డా కూడా హల్లెలూయా ఆ సంతోషం ఉన్నా కూడా కొద్ది కాలం మాత్రమే సంతోషం ఉంటుంది. హల్లెలూయా. తర్వాత మెల్లగా అది ఎక్కడ దారి తీస్తుంది? నాశనానికి దారి తీస్తుంది. హల్లెలూయా. అయితే మనం దేవుని దగ్గర మరి దేవునికి లోబడి ఉంటే కనుక దేవునిలో స్వేచ్ఛ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ పెద్ద కొడుకు కూడా మరి తండ్రి దగ్గర ఉన్న స్వేచ్ఛను గ్రహించలేదు కాబట్టి, అనుభవించలేదు కాబట్టి ఇప్పుడు మరి చిన్న కొడుకు విషయంలో మరి విందు చేస్తున్నప్పుడు పెద్ద కొడుకు ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. అలుగుతున్నాడు. హల్లెలూయా. యాక్చువల్గా అయితే పెద్ద కొడుకు ఏం చేయాలి? సంతోషపడాలి. మా తమ్ముడు కూడా మరి పాపంలో పడిపోయి మళ్ళా తిరిగి మరి తండ్రి దగ్గర తిరిగి ఇంటికి వచ్చాడని చెప్పి మరి పెద్ద కొడుకు సంతోషపడాలి. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఈ పెద్ద కొడుకు ఏం చేస్తున్నాడు? అలుగుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు మరి అలుగుతున్నాడు అంటే కనుక తండ్రి దగ్గర ఈయనకున్న స్వేచ్ఛను గ్రహించలే. హల్లెలూయా. అలాగనే ఇప్పుడు ఒక పాపి రక్షింపబడ్డప్పుడు మనం కూడా సంతోషపడాలి. అయితే మనం ఎప్పుడు సంతోషపడతామంటే కనుక హల్లెలూయా దేవుని దగ్గర మనకున్న స్వేచ్ఛను మనం గ్రహించినప్పుడే మనం ఆ స్వేచ్ఛను అనుభవిస్తాం, మనం సంతోషపడతాం. హల్లెలూయా. దేవుని దగ్గర మనకు స్వేచ్ఛ ఉంది. యేసు ప్రభు కూడా ఏం చెప్పాడు? యేసు ప్రభు మీకు ఏమేమి కావాలన్నా అవన్నీ కూడా పరలోక తండ్రికి తెలుసు. అయితే మీరు మొదట నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి అంట. హల్లెలూయా. మన దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవుని అన్ని కూడా ఎవరి అంటే మనయే. హల్లెలూయా. ఇప్పుడు మనం పరలోక రాజ్యానికి ఎవరితో పాటు వారసులం? మనం క్రీస్తుతో పాటు వారసులం. యేసు ప్రభుకి పరలోక రాజ్యం మీద ఎంత అధికారం ఉందో మనకు కూడా అంత అధికారం అనుగ్రహింపబడ్డది. హల్లెలూయా. యేసు ప్రభుకి ఎంత మహిమ ఉందో మనకు కూడా అంత మహిమ అనుగ్రహింపబడ్డది. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం దేవుని దగ్గర ఉన్నాము కాబట్టి ఇప్పుడు ఒకవేళ దేవుని యొక్క ఆజ్ఞను మనం పాటిస్తే గనక దేవునిలో మనకు స్వేచ్ఛ ఉంది. హల్లెలూయా. అది మనం గ్రహించాలి. హల్లెలూయా. దేవునిలో మరి స్వేచ్ఛను మనం ఎప్పుడు అనుభవిస్తామంటే గనక నమ్మడం ద్వారా. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మరి పెద్ద కొడుకు మరి చేసిన తప్పేందంటే గనక తండ్రి నేను ఏది అడిగితే అది ఇస్తాడని చెప్పి నమ్మలే పెద్ద కొడుకు. హల్లెలూయా. తండ్రి చెప్పిన మాటకు లోపడ్డాడు కానీ తండ్రి ఏది అడిగితే అది ఇస్తాడు నాకని చెప్పి నమ్మలేదు కాబట్టి అడగలేదు, పొందుకోలేదు కూడా. హల్లెలూయా. ప్రైజ్.
మరి మనము మరి యేసుప్రభు ఏం చెప్పాడు? మీరు అడుగు వాటిని అన్నిటిని కూడా పొందుకొని ఉన్నామని చెప్పి నమ్మి ప్రార్థన చేయండి అని చెప్పాడు. హల్లెలూయా. అంటే మరి దేవుడు నేను అడిగింది దేవుడు నాకు ఇస్తాడని చెప్పి నువ్వు నమ్మితే గనక మరి దేవుని దగ్గర ఉన్న స్వేచ్ఛను నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని దగ్గర ఉన్న స్వేచ్ఛను నువ్వు అనుభవిస్తావో అప్పుడే మరి ఇతరులు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా నువ్వు సంతోషపడతావు. హల్లెలూయా. నీకు ఒక దేవుని మనస్సు ఉంటుంది నీకు. హల్లెలూయా. మరి దేవుడు ఎప్పుడు సంతోషపడతాడంటే పరలోక రాజ్యంలో ఎప్పుడు సంతోషం కలుగుతుందంట? ఒక ఆత్మ రక్షింపబడినప్పుడు పరలోక రాజ్యంలో సంతోషం కలుగుతుందంట. హల్లెలూయా. అంటే మరి మనం కూడా ఒక ఆత్మ రక్షింపబడినప్పుడు మనం కూడా సంతోష పడగలగాలి మనం. అంటే కనుక మరి మనం కూడా మరి ఏం చేయాలి? దేవుని దగ్గర ఉన్న మరి విశ్వాసముతోటి మరి దేవునికి లోబడి ఉండాలి. హల్లెలూయా. దేవునికి లోబడి ఉండాలి. తర్వాత మరి దేవుని మీద విశ్వాసముతో దేవుని దగ్గర ఉన్న స్వేచ్ఛను మనం అనుభవించాలి. హల్లెలూయా. మరి దేవుడి వాక్యాన్ని మరి ఫలింపజేయును గాక. ఆమేన్.